హాయ్, వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం. సో అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మరికొన్ని జీకే క్వశ్చన్స్తో మేము ముందుకు రావడం జరిగింది. సో ఆ జీకే క్వశ్చన్ టు ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం అవి ఏంటో. ఫస్ట్ 10 జీకే క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ ఏంటంటే క్యాన్బెర్రా. సో క్యాన్బెర్రా క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా. క్యాన్బెర్రా అనే ఒక సిటీ ఆస్ట్రేలియాకి క్యాపిటల్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్? మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లానెట్స్లో ఏ ప్లానెట్ని రెడ్ ప్లానెట్ అని అంటారు? విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్? ఏ ప్లానెట్ అంటే మార్స్ని రెడ్ ప్లానెట్ అని అంటారు. మార్స్ ఈజ్ ఏ రెడ్ ప్లానెట్. ఓకేనా. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, హూ బ్రోట్ ద ప్లే రోమియో అండ్ జూలియట్? అంటే ఈ యొక్క రోమియో జూలియట్ అనే ఒక బుక్ని రాసింది ఎవరు? అంటే ఎవరంటే ఈ యొక్క రోమియో జూలియట్ని రాసింది విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ గారు రోమియో జూలియట్ అనే ఒక బుక్ని రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్? అంటే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏది? సో పసిఫిక్ ఓషన్ ఈజ్ ద లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం అతిపెద్ద మహాసముద్రము ప్రపంచంలోనే. ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, విచ్ కంట్రీ ఈజ్ హోమ్ టు ద ఎఫిల్ టవర్? అంటే ఏ కంట్రీలో ఎఫిల్ టవర్ ఉంది అంటే దాని యొక్క ఆన్సర్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ కంట్రీలో ఎఫిల్ టవర్ ఉంది. సో ఫ్రాన్స్ కంట్రీలో ఎఫిల్ టవర్ ఉంది. ఆన్సర్ ఏమో ఫ్రాన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? ఏ యొక్క మౌంటైన్ వరల్డ్లోనే టాలెస్ట్? సో అదేదంటే మౌంట్ ఎవరెస్ట్ మౌంటైన్. టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అది పెద్ద శిఖరం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. ఓకేనా. టాలెస్ట్ మౌంటైన్ ఏదంటే ప్రపంచంలో మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్? ఏ ప్లానెట్ని మనం మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని అంటాము అంటే వీనస్ని మనం మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అని అంటాం. అంటే వీనస్ ఈజ్ ఏ మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్. ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? ఎవరు పెన్సిలిన్ని కనుగొన్నారు? డిస్కవర్ అంటే కనుగొనడం. సో పెన్సిలిన్ని కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఒక పర్సన్ ఈ యొక్క పెన్సిలిన్ని కనుగొనడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆన్సర్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్డ్ ద పెన్సిలిన్. ఓకేనా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా? కెనడా యొక్క క్యాపిటల్ ఏంటి? ఒట్టవా సిటీ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ కెనడా. ఒట్టవా అనే ఒక సిటీ కెనడాకి క్యాపిటల్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏంటి? ఏ ఎడారి అంటే అంటార్క్టిక్ పోలార్ డెజర్ట్. అంటార్క్టిక్ పోలార్ డెజర్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డెజర్ట్. ఓకేనా. సో ఇదండి. మరొకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ క్యాన్బెర్రా. సో రెడ్ ప్లానెట్ ఏంటంటే మార్స్. నెక్స్ట్ రోమియో జూలియట్ అనే బుక్ రాసింది విలియం షేక్స్పియర్. అతిపెద్ద ఓషన్ అనేది ప్రపంచంలో అంటే పసిఫిక్ ఓషన్. ఎఫిల్ టవర్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్. సో టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద శిఖరం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ వన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్? ఏ ప్లానెట్ని మనం మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అంటామంటే వీనస్ని. నెక్స్ట్ వన్, హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? పెన్సిలిన్ని కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో కెనడా యొక్క క్యాపిటల్ ఏంటి? సో ఒట్టవా ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ కెనడా. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అది పెద్ద ఎడారి ఏదంటే అంటార్క్టిక్ పోలార్ డెజర్ట్. థ్యాంక్ యూ గాయ్స్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.